హాయ్, గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్ అందరికీ. ఇప్పుడు మనకి ఏదన్నా వస్తే మనం యాక్చువల్గా మనకి ఏమైనా చిన్న దెబ్బ తాకినా ఏదైనా సరే మనం హాస్పిటల్కి వెళ్తాం. సో డాక్టర్లు ఏం చెప్తారంటే 2 days రెస్ట్ తీసుకో, లేకపోతే ఒక 1 week రెస్ట్ తీసుకోమంటారు. కానీ ఇక్కడ ఆయన 3 months నుంచి కనీసం లేవట్లేడంట, నడవట్లేడంట. సో ఈయన దగ్గరికి వచ్చారు. టచ్ అనగానే కథం కింద పడిపోయాడు, కథం ఉరుకుతూనే ఉన్నాడు. డాక్టర్లు ఎందుకండి మరి ఇప్పుడు? డాక్టర్లు అందుకో ఎంతమందిని మోసం చేస్తారా పేడ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి. ఎందుకు అసలు ఇన్ని బురిడీలు కొట్టించి ఇన్ని చేసి మీరు ఎందుకు అవన్నీ ఎదవ పనులన్నీ చేసుకుంటా? మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీ మతంలో ఇది నిజం అని చెప్పేసి అనుకుంటే దాన్ని నిరూపించండి. టచ్ అనగానే కింద పడిపోవడం, టచ్ అనగానే ఉరకడం, టచ్ అనగానే కడుపులో నొప్పిపోవడం, ఈ టచ్లు ఎందుకు మాకు? ఎందుకురా అయ్యా? ఎందుకు అసలు మీ వాల్యూని మీరే తీసేసుకుంటున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి. నడవలేను, పరిగెత్తాలి. ఇప్పుడు టచ్ పట్టుకోండి, వెనకాల రా, బయటికి రా, రా బయటికి రా, వదిలే రా బయటికి రా. డబుల్ పరిగెత్తుతున్నావు ఇప్పుడు నువ్వు. ఇన్ జీసస్ నేమ్, జీసస్ నేమ్. ఆమె పరిగెత్తిగా ఈ వీల్ చైర్లో ఎవరొచ్చారు? అయ్యా ఎట్లా ఏడుస్తుంది చూడండి. నా భర్త 3 months నుండి పెయిన్ తో బాధపడుతున్నాడు. ట్రైన్ లో కూడా పడుకొని వచ్చాడు. నేను ఎంతో ఏడ్చి ప్రార్థన చేశాను, నా భర్తను స్వస్థపరచు తండ్రి అని. ఆయన తప్ప నాకెవరు లేరు. చాలా సంతోషం. నా తండ్రి యేసయ్య స్వస్థపరిచాడు. చూశారు కదా, అక్కడ అతను వీల్ చైర్లో కూర్చున్న అతను 3 months నుంచి నడవలేకుండా ఉన్నాడంట. అతను వాళ్ళతో చూస్తుంటే అట్లా ఉన్నాడా? లేడు కదా, మంచి పుష్టిగా ఉన్నాడు. 3 months నుంచి మంచాలో ఉండేవాడు ఎట్లుంటాడండి? వచ్చింది ట్రైన్లో కూడా పడుకొని వచ్చాడండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా అయ్యాడండి. వామ్మో, అసలు ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ అది. ఇవన్నీ నమ్మకండి. జై శ్రీరామ్.